హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మామూలుగా ఒకప్పుడు రాజకీయాలంటే ఎలాగుండాయంటే, జస్ట్ అవతలోళ్ళు విమర్శలు చేసేవాళ్ళు, ఈళ్ళు ప్రతి విమర్శలు చేసేవాళ్ళు. మహా అంటే మేము దీన్ని ఖండిస్తున్నాం, లేకపోతే తీవ్రంగా ఖండిస్తున్నామని ఇట్లాంటి డైలాగులు ఎక్కువ ఉంటుండేయి. దీనికి తోడు చట్టం తన పని తను చేసుకుపోతుంటది. ఇట్లాంటి డైలాగులు ఎక్కువుండేయి. ఇంతకు మించిన పెద్ద పెద్ద డైలాగులైతే ఎక్కువ వినేవాళ్ళం కాదు. వాటిని చూసుకొని అబ్బా! ఇది రొటీనే కదరా! ఏముందిలే మహా వస్తారు, చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది అంటారు, ఖండిస్తామంటారు. ఇట్లాంటివి చెప్పుకుంటా ఉండేవాళ్ళం. కానీ నేటి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, బూతులు తిట్టుకోవడము, ఏంది పెట్రోల్ బాంబులు తీసుకోవటము, వాహనాలను ధ్వంసం చేయటము, ఇంకా ఆహ్, ఇల్లులు తగలబెట్టేయటము, కొట్టుకోవడము, ఇంకా అసలు ఇంకెట్లుందంటే ఈసారి మేమొస్తే ఇంకా చూపిస్తామంటము. అట్లా ఒకళ్ళ మించి ఒకళ్ళు తయారైపోతున్నారనమాట. ఓకే. ఇట్లా ఇట్లా జరుగుతున్నాయి. ఇంకా ఒకప్పుడు రాజకీయ నాయకులు మామూలుగా జనాలకి ఎలా అంటే వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీసులలో ఏమన్నా పనులున్నా చేయించేదానికి హెల్ప్ చేయడము, మురికి కాలువలు చేయించడం, బాగా చేయించడము, లేకపోతే కొత్తవి ఏయించడము, రహదారులు ఏయించడము ఊర్లల్లో. ఇంకా ఇట్లాంటివి చేయించేసి స్ట్రీట్ లైట్లు ఏయించేసేయడం, అంటే మౌలిక సదుపాయాలు కల్పించేయటం, ఏమన్నా చిన్న చిన్న ఉద్యోగాలు కల్పించడం, ఇట్లాంటివి చేసి కరప్షన్ కొంచెం తక్కువ చేసి ఉన్నంతలో మనుషులకు బాగా అందుబాటులో ఉండి, అబ్బా! ఈ నాయకుడు చాలా మంచోడురా, మనం మళ్ళీ ఇట్లనే ఈళ్ళనే గెలిపించుకోవాలిరా అన్నట్లు ఉండేవాళ్ళు. రాజకీయ నాయకులు కూడా జనాల యొక్క ఏంది ప్రేమ వాళ్ళ పట్ల ఆదరణ పెంచుకోవడానికి ఇలాంటి పనులు చేసేవాళ్ళు. ఇప్పుడుండే ఈ రోజుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే అట్లా ఉండవట్ల వేరేలా ఉంటాయి. ఎట్లా అంటే మతాల విద్వేషాలు రెచ్చగొట్టేయటము, కులాలలో చిచ్చులు పెట్టేయటము, కుంపట్లు పెట్టేసేయటము, బట్ట కాల్చి మీద వేసేయటము, లేని బురద అంతా మీద జల్లేసేయటము. ఇవన్నీ ఎంత నెగిటివ్ పాలిటిక్స్ ఇవన్నీ. ఒకప్పుడు కొంచెం పాలిటిక్స్ చాలా పాజిటివ్గానే ఉండేవి. పాజిటివ్ పాలిటిక్స్ ఉన్న రోజుల్లోనే జనాలు పాలిటిక్స్ అంటే చాలా చులకనగా, చాలా చిన్నగా చూసేవాళ్ళు. మరి ఇప్పుడు ఇంత రోత నెగిటివ్ పాలిటిక్స్ ఉంటున్నాయన్నమాట. ఓకే. ఇవంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చూస్తూనే ఉన్నాం గత 4, 5 రోజుల నుంచి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసనమాట ఏం జరుగుతుంది అన్నది. దానికి ఈ మధ్య మళ్ళీ ఈయనొచ్చారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బయటకొచ్చాడు. బయటకొచ్చి దాని మీద కొంచెం ఇంకా కాస్త పెట్రోల్ పోసే అట్లా మాట్లాడాడనమాట. ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇలాగే ఉన్నారు, ఈసారి మేమున్నాం, దాడి చేసే దగ్గర మేమే ఉంటాం. నుంచి మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇచ్చారనుకో, అక్కడ మేము ఉంటాం. ఆ తర్వాత మీరు గాయాల్లోకి వెళ్ళి హాస్పిటల్‌కి పోయారనుకో, అక్కడే మేమే ఉంటాం. ఆఖరికి మీ కళ్ళలో కూడా మేమే వస్తాం. ప్రతి చర్య ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నాడు. సో, ఇంకొక ఆయన ఉన్నాడనమాట, ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్. ఈ మధ్య కాస్త స్తబ్దుగా ఉన్నా నిన్న బయటకొచ్చాడు. రండి దమ్ముంటే చూసుకుందాం. మీరు పోలీసులను పక్కన పెట్టి రండి. అరెస్టులని, కేసులను పక్కన పెట్టి రండి. వైసీపీ టీడీపీ తేల్చుకుందాం అన్నట్లుగా మాట్లాడాడు ఆయన కూడా. అంతే ఇలానే ఉందన్నమాట పరిస్థితి. ఇంకా వాళ్ళ నాయకుడు జగన్ గారు కూడా చూస్తే 2.0 అంతకు మించి ఉంటుంది. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొచ్చి గొడ్డలో తీసి నడి రోడ్లో నిలబెడతాం. ఇంకా కార్యకర్తలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాం. మీకే మొదటి ప్రాధాన్యత అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మాత్రం నాకు బ్రహ్మానందం ఒక సినిమాలో ఏదో ఉంటుందన్నమాట. బాబోయ్ ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది అంటుంటాడు అనమాట. సేమ్ నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేవి, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఫైర్ బ్రాండ్లు మాట్లాడే మాటలు, ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు చేసే కొన్ని పనులు, ఇవన్నీ చూస్తుంటే జగన్ 2.0 నిజంగానే ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. మరి చూద్దాం రానున్న రోజుల పరిస్థితులు ఎలా ఉంటాయో. మరి చివరిగా ఒక మాట, మీకు కంటెంట్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.